ఇందులో ఫస్ట్ 2 వాల్యూమ్స్లో వీటిని మొత్తం ఆయన రచించినటువంటి మొత్తం రచనలు, ఈ రచనలో ఏది కూడా ఏ ఒక్క రచన కూడా ఆయన స్వతహాగా కొండపల్లి సీతారామయ్య అని పెట్టుకొని రాసింది ఏం లేదు. అన్ని డాక్యుమెంట్స్ రూపంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ లేదా కొన్ని కలం పేర్లతో కూడా ఆయన రాశారు. అవి సత్యప్రసాద్, విశ్వేశ్వరయ్య, ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కలం పేర్లతోటి కొన్ని వ్యాసాలు 73, 74 ఆ ప్రాంతాలలో పిలుపు మ్యాగజైన్లో వచ్చినాయి. ఆ తర్వాత క్రాంతిలో కూడా కొన్ని వ్యాసాలు రాశారు. దానికి కూడా కొన్ని కలం పేర్లు పెట్టుకుని రాశారు. అదే కొండపల్లి సీతారామయ్య అని తన పేరు పెట్టుకొని రాసింది ఇందులో లేదు. కానీ మాకు ఆయనతో ఉన్నటువంటి అసోసియేషన్ మూలంగా, ఆయనతో ఉన్నటువంటి పరిచయం, ఆయనతో కలిసి పనిచేసి ఒకే కమిటీలో కలిసి పనిచేయటం వల్ల ఆయన ఏ కాలాలలో ఏమి రాశాడు అన్నటువంటిది అన్ని క్షుణ్ణంగా తెలుసు కనుక నేను చొరవ చేయగలిగాను. తర్వాత ఆయన చివరికి జస్ట్ ఒక 2002లో ఆయన మరణించారు. 2002 కంటే ముందు 99లో మేము బండే మాస్టరు, కేఎస్, నేను ముగ్గురం కలిసి ఒక పేపర్ ప్రకటన ఇచ్చాం. అది జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికల సందర్భంగా మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం. నేను అనుకుంటే అదే బహుశా అది ఆఖరి రచన అయి ఉంటుంది ఆయనది. మా సంతకాలతోటే రిలీజ్ చేసాం. అది ఆయన స్వతహాగా ఆయనే డ్రాఫ్ట్ చేశాడు. ఒక 3-4 పేజీలు ఉన్నది. అది ఎక్కడ మనకు పేపర్లో కనుక అవి వచ్చి ఉంటే మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో చాలా వరకు కొన్ని చాలామంది మన పాత మిత్రులు, కామ్రేడ్స్ను అడిగి వాళ్ళని జెరాక్స్ కాపీస్ పంపించండి రిక్వెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ ఇంకా మాకు దొరకలేదు. అవి మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా వాటి జెరాక్స్ మీ దగ్గర, ఒరిజినల్ మీ దగ్గరే ఉంచుకొని జెరాక్స్ కాపీస్ మాకు పంపిస్తే మాకు ఇవన్నీ మొత్తం 10 వాల్యూమ్స్ అన్నీ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బ్రాడ్గా డివైడ్ చేసింది ఏంటంటే నక్సల్బరీ శ్రీకాకుళం పీరియడ్ నుంచి సిఓసి ఏర్పడే వరకు అది ఫస్ట్ వాల్యూమ్లో ఉంటుంది. ముఖ్యంగా నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలుగా వైఫల్యాలు, దానికి కారణాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ ఉద్యమాల్లో వచ్చినటువంటి విజయాలు ఏంటి, వైఫల్యాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి, ప్రజెంట్ కర్తవ్యాలు ఏంటి, ఇవన్నీ వివరిస్తూ రాసినటువంటి డాక్యుమెంటు ఫస్ట్ వాల్యూమ్లోనే ఉంది. దాన్ని మేమంతా కూడా ఏంటంటే ఆత్మవిమర్శన డాక్యుమెంట్ అంటాం. ఇట్లా కొన్ని అసలు డాక్యుమెంట్ ఆ హెడ్డింగ్ ఏంటో కూడా మాకు జ్ఞాపకం ఉండదు. ఒక జగిత్యాల పర్స్పెక్టివ్ డాక్యుమెంట్ అని ఒకటి గెరిల్లా జోన్ డాక్యుమెంట్ అని ఒకటి పొలిటికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అని, అట్లా ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ రిపోర్టు ఫస్ట్ వాల్యూమ్లో ఉంది. తర్వాత సెకండ్ వాల్యూమ్లో ఇక ప్రజా సంఘాలు స్థాపించడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో విద్యార్థి సంఘం, తర్వాత యువజన సంఘం, తర్వాత కార్మిక సంఘాలు, ఇవి చేసేటువంటి క్రమంలో వచ్చినటువంటి సమస్యలు, వీటన్ని డీల్ చేస్తూ వచ్చినటువంటి వ్యాసాలు రెండవ వాల్యూమ్లో ఉన్నాయి. ప్రతి వాల్యూమ్కు కొత్త తరానికి ఇవన్నీ కూడా తెలియవు. మా తరానికే చాలా వరకు అవి అన్నీ వెతుక్కోవాల్సినటువంటి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఒక చోటికి తీసుకురావటం అనేటువంటిది అదొక బృహత్ కార్య, డేవిడ్ చెప్పినట్టు. అది అందువల్ల కొత్త తరానికి అందించడానికి వీలుగా అసలు ఈ వాల్యూమ్లో ఏమున్నాయి, ఏ అంశాలు ఆయన తడిమారు అన్న దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ బ్రీఫ్గా ఫస్ట్ వాల్యూమ్లో 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ వాల్యూమ్లో ఒక 3 ఆస్పెక్ట్స్ మెయిన్గా ఉన్నాయి అని, అట్లా ఆ పద్ధతిలో దీన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం. అలాగా నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాల నుంచి సిఓసి ఫార్మ్ అయ్యే వరకు ఫస్ట్ వాల్యూమ్, సిఓసి ఫార్మ్ అయిన నాటి నుంచి ఆగస్టు 1977 రిజల్యూషన్ వరకు సెకండ్ వాల్యూమ్, ఆగస్టు రిజల్యూషన్ నుంచి తర్వాత జగిత్యాల పర్స్పెక్టివ్ వరకు థర్డ్ వాల్యూమ్, జగిత్యాల పర్స్పెక్టివ్ నుంచి పీపుల్స్ వార్ ఎంఎల్ పార్టీ ఏర్పడడం అన్నది ఫోర్త్ వాల్యూమ్. తర్వాత అప్పటి నుంచి కేఎస్ అరెస్ట్ 82లో జరిగింది. 82 వరకు ఇంకొక పీరియడ్. జనరల్గా ఏంటంటే ఒక కాన్ఫరెన్స్, ఒక పొలిటికల్ రిజల్యూషన్ నుంచి పరిస్థితులు మారినప్పుడు ఇంకొక పొలిటికల్ రిజల్యూషన్ వచ్చినప్పుడు అట్లా పీరియడ్స్ చేసుకొని డివైడ్ చేయొచ్చు. కానీ దానివల్ల ఒక వాల్యూమ్ ఏమో
200-300 పేజెస్ ఉంటుంది, ఒక వాల్యూమ్ 800 పేజెస్ ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం సౌలభ్యం కోసం ఇట్లా కొంత డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఆయన అరెస్ట్ నుంచి 82 అరెస్ట్ అయిన నాటి నుంచి 84 వరకు ఒక వాల్యూమ్గా 84లో వచ్చినటువంటి రాజకీయ తీర్మానం అయితే చాలా గొప్ప డాక్యుమెంటు. అది మొత్తం ప్రపంచ విప్లవాలన్నింటినీ కూడా, కమ్యూనిస్టు ఉద్యమాలన్నింటినీ కూడా ఆయన విశ్లేషణ చేస్తూ వచ్చినటువంటి డాక్యుమెంటు. అది ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే, ఈ పోరాట క్రమంలో ఏదైనా ఒక ప్రాంతంలో పూర్తి మిగిలిన ప్రాంతాలతోటి విడిపోతే వాళ్ళు ఏ గైడెన్స్ తోటి పనిచేయాలి అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఆ బుక్స్ చదివితే ఏదో ఒక మార్గం దొరకకపోదు. అలాంటి గొప్ప డాక్యుమెంట్ 84 పొలిటికల్ రిజల్యూషన్. మొత్తం ఆయన నా 50 ఏళ్ళు 60 ఏళ్ళ మొత్తం అనుభవ సారాన్ని అంతా కూడా ఆయన అందులో సమప్ చేయడం జరిగింది. అది అంతవరకు ఒక వాల్యూమ్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లీనం వరకు, ఆంధ్ర రాష్ట్ర ప్లీనం వరకు, తర్వాత అక్కడిని 87లో జరిగింది, తర్వాత సెంట్రల్ ప్లీనం 89-90లో. చివరికి ఆయన ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఉదయంలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అట్నే కలకటాలో ఆనందబజార్ అనుకుంటా, ఆనందబజార్ పత్రికకి ఇచ్చారు. అది కూడా దాదాపు 200-250 పేజెస్ ఉంది. కేవలం ఆయన లెటర్స్, ఆయన ఇంటర్వ్యూస్ కలిపి ఒక వాల్యూమ్గా తీసుకురావాలనేటువంటిది. తర్వాత ఆయన పొలిటికల్ క్లాసెస్ కూడా రోజుల తరబడి పొలిటికల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. అప్పుడు కొన్ని రికార్డ్ చేసి సైక్లోసిల్ చేశారు. అవన్నీ కొన్ని మిస్ అయినది, అది దొరకడం చాలా కష్టం అనుకుంటా. ఇప్పుడు అవి ఎక్కడన్నా ఉంటే దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాల్యూమ్గా ఇలాగ మొత్తం 10 వాల్యూమ్స్ 3500 పేజెస్ మొత్తం అవి రావటానికి వీలుగా ఉన్న సమాచారం అంతా ఉంది. వీటికి మీరు అందరూ సహకరించి మీ దగ్గర ఉన్నటువంటి ఆయన రచనలన్నీ మీ దగ్గర ఒరిజినల్ కాపీ పెట్టుకొని మాకు జిరాక్స్ పంపిస్తే చాలా సంతోషమైనటువంటి విషయం. త్వరగానే ఈ 10 వాల్యూమ్స్ తీసుకురావాలన్నటువంటి అని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి, చాలా అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి. మనం కొన్ని ఇయర్స్ టుగెదర్ జరగని మార్పులు కొన్ని దినాల్లో, కొన్ని రోజుల్లో జరిగేటువంటి ముంగిట్లో మనం ఉన్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన రచనలు ఇవన్నీ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల వీటిని తీసుకురావడానికి ప్రయత్నం, త్వరలోనే ఈ 10 వాల్యూమ్స్ తీసుకురావడానికి ప్రయత్నం మేము చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు కామెడీ అల్లం నారాయణ బ్రీఫ్గా ఒక 20 మినిట్స్లో ఆంధ్ర రాష్ట్ర విభజనోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే 73లో ఈ వ్యాసం ఏదైతే ఉందో అది సృజనలో వచ్చింది. నిజానికి 1969లో తెలంగాణ సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు, ఆయన గైడెన్స్ కింద ఉన్నటువంటి ఆర్ఈసి, మెడికల్ కాలేజీ, హనుమకొండ విద్యార్థులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్లో. అది 69. అప్పుడు 375-365 విద్యార్థులు, యువజనులు ప్రాణాలు కోల్పోయారు. అది చాలా పెద్ద మూవ్మెంట్. అది దాదాపు 9 months జరిగినటువంటి మూవ్మెంట్. అప్పటికే మన విద్యార్థులందరూ కూడా, మన భావాలతో ప్రభావితమైనటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అప్పటికే ఆయన క్లియర్ పర్స్పెక్టివ్ ఉంది.